హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ బ్లాగ్. ఇది గోంగూర ఉల్లికారం పచ్చడి. గోంగూర మట్టి లేకుండా వాష్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గోంగూర కలుపుతూ ఉండాలి. ఇంచుమించు పేస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గోంగూర సైడ్కి తీసుకుని, ఇది సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు, ఒక కడాయిలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు, కొద్దిగా ధనియాలు, కొద్దిగా మెంతులు, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి చిటపటమన్నాక కచ్చపచ్చగా నూరిన ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. ఇక్కడే సాల్ట్, పసుపు కూడా యాడ్ చేయాలి. ఈ ఆనియన్, పచ్చిమిర్చి అంతా రా స్మెల్ పోయే వరకు, పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. తర్వాత ఈ గోంగూర వేయాలి. ఇలా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేయాలి దీనికి. ఇలా మ్యాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపి ఫ్రై అయ్యాక దించుకోవాలి. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియో కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.